ఇండస్ట్రీ నుంచి మాకు ఒక స్పష్టత వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఒకవేళ ఖచ్చితంగా ఈ సినిమా మా ప్రజావీరుడు పండుగ సాయన్న చరిత్రనే అయితే ఖచ్చితంగా దానిలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము సినిమా ఇండస్ట్రీ పెద్దలను కూడా కోరుతున్నాం, ఖచ్చితంగా సినిమా మీద ఉన్న రివ్యూలు ఏదైతున్నాో మేము ఇచ్చిన ఏదైతున్నాో దాని పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఈ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి ముఖ్యంగా స్పందించాల్సిన అవసరం ఉందనేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు వినయ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడతారు. ముందుగా తెలంగాణ అంటేనే ఒక ఉద్యమ వారసత్వానికి నేలకి ప్రతీక ఇది. ఇక్కడ అన్న చెప్పినట్టు 1650లో ఉన్న పండగ సాయన్న కానీ, ఆ తర్వాత ఇక్కడున్న మొన్న రీసెంట్ కాదు అది సాయుధ పోరాటంలో పాల్గొన్న దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ కానీ, ఇంకా అనేక వర్గాలని దగ్గర చేసుకొని ఆనాడున్న పరిస్థితుల్ని ఎదుర్కొని సబ్బండ వర్గాలను ఏకం చేసుకొని పాలించిన మన సర్దార్ అయితేంది, ఆ తర్వాత అందరూ ఈ సామాజిక వీరులందరూ ఈ తెలంగాణని ఒక విత్తనం నాటిపోయారు. అదే ఈరోజు తెలంగాణ ఇంత పరిడవిల్తుందంటానికి కారణం ఈరోజు దేశంలో ఎక్కడ చూసుకున్నా కానీ తెలంగాణలో ఉన్నంత సామాజిక స్పృహ ఇంకెక్కడ లేదనేది ఒక అపోహ కాదు. వాళ్ళ త్యాగాల నెత్తుడి చుక్కలకు పుట్టిన మేము ఈరోజు ఇక్కడ మా బహుజన వర్గాలకు సంబంధించిన మా నాయకుల చరిత్రని, మమ్మల్ని ఈరోజు ఒక మార్గంలో నడిపిస్తున్న నాయకుల చరిత్రని వక్రీకరించి తీసే విధంగా సినిమాలు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా ఏం లేదు, లేకపోతే ఇంకెవరైనా ఏం లేదు. ఒక బహుజన విద్యార్థులుగా, వెనుకబడిన విద్యార్థులుగా సమాజాన్ని ఎంతో మా వర్గాల్ని ముందుకు తీసుకుపోవాలనుకొని ఆశపడుతున్న విద్యార్థులుగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం. దీనికి మా నుంచి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక్కడ థ్యాంక్ యూ. రాష్ట్రం కానీ, ఒక మానవీయమైనటువంటి సమాజాలు కానీ వీరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డాయి. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా సరే ఇవాళ ప్రపంచం ఇంత అభివృద్ధికరంగా, ఇంత మానవీయంగా ఉందంటే తప్పకుండా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో వీరుల యొక్క త్యాగాలు అనేటటువంటి ఉన్నాయి. మీరు ప్రపంచంలో జరిగినటువంటి రష్యా విప్లవం కానీ, చైనా విప్లవం కానీ, అమెరికా స్వాతంత్ర పోరాటం కానీ, ఫ్రెంచి విప్లవం కానీ, లేకపోతే ఆఫ్రికా కంట్రీకి సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ ఇవి చూసుకోండి. అన్నిట్లో కూడా వీరుల యొక్క త్యాగాలు ఉన్నాయి. ప్రతి పోరాటానికి ఒక నాయకుడు ఉంటాడు. మీరు చైనాను తీసుకుంటే మావో ఉంటాడు, రష్యాను తీసుకుంటే లెనిన్ ఉంటాడు, ఆఫ్రికా దేశాలను తీసుకుంటే మనకు ఎవరు మండేలా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఏ పోరాటం తీసుకున్నా సరే మీరు భారతదేశ చరిత్రలోకి వచ్చినా కానీ తప్పకుండా ఒక పోరాటం ఉంటుంది, నాయకులు ఉంటారు. మనకు 1850, 1900 ప్రాంతంలో తెలంగాణ సమాజంలోకి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ప్రతి జిల్లా, ప్రతి తాలూకాలో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, దేశ్ముఖులు, ఇట్లా మొత్తం అందరూ దొరలు, జాగీర్దారులు, పటేళ్లు, పట్వార్ల పేర్లతో భూములన్నీ వాళ్ళ దగ్గర, ఆస్తులన్నీ ఒకరి దగ్గరనే, అధికారం అంతా ఒకరి దగ్గరనే కేంద్రీకృతమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో వీళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి